హరే కృష్ణ. ఈరోజు ఎమ్మెల్యేస్ గురించి ఒక చిన్న డిస్కషన్ పెట్టుకుందాం. అంటే ఎమ్మెల్యేస్ ఒకసారి విన్ అయ్యి అసెంబ్లీకి రావాల్సిన పరిస్థితుల్లో కొంతమంది రాకుండా మేము వచ్చి చేసేదేముంది, మాకు గవర్నమెంట్ ఫామ్ చేసింది మేము కాదు కదా, కనుక మేము వెళ్తే మా అభాసు పాలవుతాము అన్న ధోరణిలో ఉన్నారు. కానీ ఆ ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయిన తర్వాత వాళ్ళకి మంత్రి తెలంగాణలో అయితే 2,30,000 జీతంగా ఎవ్రీ మంత్ వస్తుంది. 2,50,000, ఐ కరెక్ట్ మై సెల్ఫ్, 2,50,000 వాళ్ళకి ప్రతి నెల పడిపోతుంది. దాంట్లో యాక్చువల్ జీతం ఎంతో తెలుసండి? యూ విల్ బి షాక్డ్ టు నో. బేసిక్ శాలరీ వచ్చి 20,000 మాత్రమే. మరి మిగతా 2,30,000 ఏమనుకుంటున్నారా? అన్ని కాన్స్టిట్యుయెన్సీ అలవెన్సెస్. ఆ అలవెన్సెస్ అనేవి ఎందుకు ఇస్తారు, ఎలా ఇస్తారు? దీన్ని ఒక్క నిమిషం పక్కన పెట్టి ఒక ఎంప్లాయ్మెంట్లో, జనరల్ ఎంప్లాయ్మెంట్లో ఉన్న వ్యక్తితో కంపేర్ చేసుకుంటే, గవర్నమెంట్ సర్వీస్లో ఉన్న వాళ్ళు రిటైర్మెంట్ వరకు వాళ్ళకి వర్తిస్తుంది. అండ్ డిఫరెంట్ ఎగ్జామ్స్ రాసి పాస్ అయ్యి వాళ్ళు సర్వీస్లోకి వస్తారు. ఆ సర్వీస్ అనేది వాళ్ళకి రిటైర్మెంట్ ఏజ్ వరకు, యాజ్ ఆఫ్ డేట్ ఇట్ ఈస్ 62 years అలా. కానీ ఎమ్మెల్యే అన్న వాళ్ళకి ఇట్ ఈస్ ఎ టర్మ్ ఆఫ్ 5 years. 5 years కోసం ఎలక్ట్ అయిన ఒక ఎమ్మెల్యే అంటే మనము ఎలా చూడొచ్చు అంటే, మరి డైలీ లేబర్ అనలేము కాబట్టి కాంట్రాక్ట్ ఎంప్లాయ్మెంట్లో ఉన్న వాళ్ళు, ఆ కాంట్రాక్ట్ ఎంప్లాయ్మెంట్లో ఉన్న వాళ్ళది కాల పరిమితి డిసైడ్. ఆ కాంట్రాక్ట్ మాత్రమే అంతవరకే ఉంటుంది, ఆ తర్వాత కంటిన్యూ అవుతుందో లేదో తెలీదు. కాబట్టి దే ఆర్ పెయిడ్ ఎ లంప్సమ్ అమౌంట్. ఇది మాత్రమే నీకు వర్తిస్తుంది, ఇంతే ఇస్తాము అనేది కాంట్రాక్ట్లో మెన్షన్ చేసి మరీ పే చేస్తారు. దట్స్ నాట్ ఎ శాలరీ. శాలరీ అంటే ఎప్పుడైతే కంటిన్యూస్గా పరీక్షలు రాసి సెలెక్ట్ అవుతారో వాళ్ళకి శాలరీస్. కాంట్రాక్ట్ ఎంప్లాయ్మెంట్లో ఇట్ ఈస్ ఏ కాంట్రాక్ట్ మనీ. రాదర్ వీ కెన్ సే ఇట్ ఈస్ ఏ ఫిక్స్డ్ అమౌంట్ పేయబుల్ టు ఎ పర్సన్ హూ ఈజ్ వర్కింగ్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్. మరి ఎమ్మెల్యేల పరిస్థితి అంతే కదా. 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ వాళ్ళు నెగ్గుకు రావాలి, వస్తేనే ఉంటారు, లేకపోతే లేదు. హీ బికమ్స్ ఎక్స్ ఎమ్మెల్యే. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకు వచ్చే బేసిక్ శాలరీ 20,000 అయితే వాళ్ళకు వచ్చే ఎమ్యూనిటీస్ ఎలా ఉంటాయో ఒక్కసారి చూపిస్తాను, చూడండి. దిస్ ఈజ్ తెలంగాణ స్టేట్ లెజిస్లేచర్ ఎమ్యూనిటీస్ టు మెంబర్స్ అనేది ఒక గైడ్లైన్స్ లాగా ప్రతి ఎమ్మెల్యేకి ఇస్తారండి. అండ్ దిస్ ఈజ్ ఆర్టికల్ 195 of the Constitution of India provides that members of Legislative Assembly and members of Legislative Council of State shall be entitled, ఇలా ఉంది కదండి. సో ఇది యాక్చువల్గా 2014లో కంప్లీట్గా ఫార్మ్ అయ్యి ఇది డినోట్ అయింది. అండ్ కింద చూడండి 2018లో దీన్ని పబ్లిష్ చేశారు. ఆర్టికల్ 195 ఏం చెప్తుందో తర్వాత మనం డిస్కస్ చేద్దాము. దెన్ కమ్స్ ఇక్కడ చూడండి ఇండెక్స్ శాలరీ అండ్ అలవెన్సెస్. శాలరీ ఈజ్ ఓన్లీ 20,000 అండ్ రెస్ట్ ఆఫ్ ది అలవెన్సెస్ డైలీ అలవెన్స్, ట్రావెలింగ్ అలవెన్స్, అకామిడేషన్, ట్రావెల్ ఫెసిలిటీ, బస్ ట్రావెల్ ఫెసిలిటీ, మెడికల్ ఫెసిలిటీ, వెహికల్ అడ్వాన్స్, ఫర్నిచర్, బ్లా బ్లా బ్లా. And part 2 is amenities to ex-legislators, pension, spouse pension, medical facilities, ID cards. ఏమండి, డైలీ అలవెన్స్, ట్రావెలింగ్ అలవెన్స్ అనేది ఆ డైలీ లేబర్కి ఇస్తారు, వేరే వాళ్ళకి కాదు. నౌ కమింగ్ టు వీళ్ళ శాలరీస్ చూడండి. ఎమ్యూనిటీస్ టు మెంబర్స్ నేను ఇందాక చెప్పినట్టు శాలరీ ఈజ్ 20,000 per month. కాన్స్టిట్యుయెన్సీ అలవెన్స్ ఎన్హాన్స్డ్ త్రూ యాక్ట్ నెంబర్ 6 of 2016, 2,30,000. ఎక్కడైతే గవర్నమెంట్ అంటే ఎమ్మెల్యే క్వార్టర్స్ అలాంటివి లేని చోట అకామిడేషన్ అలవెన్స్ 25,000. ఇంకా మిగతా అలవెన్సెస్ వాటి గురించి మనం మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకంటారా, వీళ్ళకి
5 ఇయర్స్ టర్మ్లో ఇన్ని ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ కాన్స్టిట్యుయెన్సీ అలవెన్స్ అనేది ఆ కాన్స్టిట్యుయెన్సీలో తిరిగినప్పుడు అలా ప్రజల దగ్గర మమేకమైపోయి ఉన్నప్పుడు వాళ్ళకి ఈ ఎలిజిబిలిటీ అనేది వస్తుంది అనే మినిమం సెన్స్ కూడా లేకుండా వాళ్ళ చుట్టూరా వాళ్ళ ఇంటి చుట్టూరా తిప్పించుకుంటున్నారు. ఎస్పెషల్లీ దిస్ ఈజ్ ఇన్ తెలంగాణ, స్టిల్ ఇన్ వోగ్. వాళ్ళు ఇంకా అలాగే బిహేవ్ చేస్తున్నారు. మెడికల్ ఫెసిలిటీస్ ఇవన్నీ వదిలేద్దాం, కానీ ఒక ఎమ్మెల్యే అనే మనిషి గుర్తుపెట్టుకోవాల్సింది ఇట్ ఈజ్ ఎ కాంట్రాక్ట్ టర్మ్ ఆఫ్ 5 ఇయర్స్ అనేది గుర్తుపెట్టుకొని బిహేవ్ చేసి ఉన్న వాళ్ళకి వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీకి మంచి చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనేది గుర్తుపెట్టుకోవాలి.